నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల టౌన్ మరియు రూరల్లోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది 40,46,40,40,000 రూపాయల విలువగల చెక్కులని లబ్ధిదారులకు శనివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు అధికారులు మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అందజేశారు. నాగారం గ్రామం అండి. నెక్స్ట్ లక్ష్మీపూర్ గ్రామం పుట్ట వనక్క గారు, మణమ్మ గారు. కంచె సుజాత గారు. స్టార్టింగ్ రాజబోయిన తిరుపతమ్మ గారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడమే కాకుండా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆర్థికపరమైన ఎన్ని ఇబ్బందులున్నా కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వాలి. కళ్యాణ లక్ష్మికి వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటారు, పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు వెంటనే చాలా స్పష్టంగా ఆర్డీఓ గారికి ఉన్నాం. అదేవిధంగా ఎప్పటికప్పుడే ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా మంచిది. ఇక్కడ పెళ్లి చేసి కష్టాలలో ఉంటారు, అప్పులలో ఉంటారు కనుక సాధ్యమైనంత వరకు మనం తొందరగా ఇవ్వాలి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పిన క్రమంలో ప్రస్తుతం 38 చెక్కులు, 2 పాతవి ఉన్నాయి. 40 చెక్కుల యొక్క పంపిణీ కార్యక్రమం తీసుకున్నాం. ఈ 32 చెక్కులు మనం ఒకసారి చూస్తే 40 చెక్కులు మనం చూస్తే ఈ రోజు ఇచ్చేవాడితో కలిపితే 120 కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చేవాడితో కలిపి అంటే 1,20,13,920 రూపాయలు ఈ రోజుతోటి, అంటే ఈ ఒక్క టౌన్ గ్రామీణ ప్రాంతం కలుపుతూనే అవుతుంది. మొత్తం పరకాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 952 మందికి ఇచ్చాం మనం. అంటే 9,53,10,432 రూపాయలు అందించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనము పెళ్లి చేసుకున్న జంటలకు, దంపతులు, కొందరు ఇప్పటికే 3-4 ఏళ్ళు కూడా అయి ఉంటుంది, నూతన దంపతులు ఆ డేట్ వైజ్ కూడా చూపించమన్నారు. అది లేకున్నా వాళ్ళకు మంచి ఆయురారోగ్యాలతో పాటుగా పిల్ల పాపలతోటి సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పి ఆ విధంగా భగవంతుడు వాళ్ళను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.